విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. దీపక్, నేను చేసిన తప్పులను సమర్థించుకుంటూ ఆత్మవంచన చేసుకోవడానికి కానీ మీరు ఈ అక్షరాలలో నా నిజాయితీని వెతికి నన్ను క్షమించి మళ్ళీ ఆదరిస్తారని కానీ నేను ఈ ఉత్తరం రాయడం లేదు. తెలుసో తెలియకో చేసిన తప్పులు మీకు చెప్పాననే సంతృప్తిని మిగుల్చుకోవడానికే నా ఈ ప్రయత్నం. ఆఫీస్లో ఏదైనా తప్పు చేస్తే జీతమో ఇంక్రిమెంటో కట్ చేస్తారు, కానీ ఇది నేను జీవితంలో చేసిన తప్పు. దీనివల్ల ఇంతవరకు పెంచుకున్న అనుబంధం, ఆత్మీయత శాశ్వతంగా తెగిపోతాయన్న విషయం నాకు తెలుసు. అందుకే మీకు నా ముఖం చూపించలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పొరపాటున కూడా మీకు మళ్ళీ కనిపించను. సెలవు. ఉంటాను. మీకెంతో దగ్గరగా వచ్చి అంత దూరంగానూ మిగిలిపోయిన భార్గవి. దీపా, ఏమిటి బాబు అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసమే వచ్చాను. అయినా ఇదేం ప్రశ్న వినోద్? సొంత ఇల్లు ఉంచుకుని అక్కడ ఇక్కడ ఉండాల్సిన కర్మ నీకేంటి? వెళ్దాం పదా. అది నా ఇల్లు కాదు, నీది. అదేమిటి వినోద్, నీది నాది అని కొత్తగా మాట్లాడుతున్నా? నా ఇల్లు నీది కాదా? పాత ఇంట్లో పరిస్థితులు బాగాలేవని నీకోసమే బోల్డ్ డబ్బు పోసి కొత్త ఇల్లు కొన్నాను. ఇప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా? నువ్వు లేనా ఇంట్లో నేను ఎలా ఉండగలను అనుకున్నావు? నా మీదున్న కోపంతో అలా అంటున్నావు గాని గ్రానీ మీద నీకున్న గౌరవం, అభిమానం నాకు తెలుసు. అందుకే నిన్ను దగ్గరుండి తీసుకెళ్దామని వచ్చాను. గౌరవం, అభిమానం? ఏం గొప్ప పనులు చేసావని నిన్ను గౌరవించాలి? అడ్డదారుల్లో బిజినెస్లు చేస్తున్నందుక? దొంగతనాలు చేయించి అవతల వాళ్ళ బిజినెస్ లో దెబ్బతీస్తున్నందుక? శవాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన నాటకాలాడి మా నాన్నను ఉరుకం ఎక్కించడానికి ప్రయత్నించినందుక? ఏం చూసి గౌరవించాలి? ఏ మాట్లాడవే? ఇక అభిమానం అంటావా? దాని అర్థం కూడా తెలియదు నీకు. అందుకే భర్తను వదిలేసావు, కూతురు కాపురాన్ని నాశనం చేసావు, తల్లి కొడుకుల్ని విడదీసావు. ఎవరు కంపో నాశనం చేస్తేనే గాని, ఏ కాపురమో కూలిస్తేనే గాని నిద్ర పట్టదు నీకు. చిచ్చే, ఒకటా రెండా? ఆ పాపాలన్నీ నా నోటితో చెప్పి నేను పాపం మూట కట్టుకోలేను. నువ్వు గ్రానివి కాదు, మనుషుల్ని పట్టి పీడించే గోస్తివి. నువ్వు ఎన్నైనాను వినోద్, పడతాను. నా మనవడివి నువ్వు కాకపోతే ఇంకెవరంటారు? ఇంకెవరికి నన్ననే ధైర్యం కూడా లేదు. అయినా ఇవన్నీ ఎవరి కోసం చేశాను? నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం కాదా? అక్కడితో ఆపుతావా? ఇన్నాళ్ళు నీ దగ్గరుండి అనిపించిన నరకం చాలు. నాకే సుఖము సంతోషం అక్కర్లేదు. కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఆ కంపు వదిలేసి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడికి తయారయ్యావు. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయక వెళ్ళు. వెళ్తాను వినోద్. వెళ్లే ముందు నేను చెప్పేది కాస్త విను. ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది? విని విని విసిగెత్తిపోయాను. ఇంతవరకు చెప్పింది చాలు గాని నువ్వు వెంటనే వెళ్తే మంచిది. అలాగే వినోద్, నువ్వన్నట్టు నేను దుర్మార్గురాల్ని. కానీ చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా పెంచి
ఇంత వాణి చేసిన కృతజ్ఞతతోనైనా నేను చెప్పేది విను. నేను బతికుండగా నువ్వు ఎవరూ లేనట్టుగా దూరంగా ఉండడం నేను భరించలేను. రోజీ మనవడు దిక్కులేని వాళ్ళ అడ్రస్ లేకుండా ఎక్కడో ఉన్నాడని అందరూ అనుకుంటుంటే నేను తట్టుకోలేను. ఎవరికోసమైతే ఇదంతా చేశానో వాళ్లే నన్ను అసహించుకుంటుంటే నేనేమైపోవాలి? నా పరువు నిలబెట్టడానికైనా నువ్వు మన ఇంటికి రావాలి. నా మాట విను, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అంటే నువ్వు నా మీద అభిమానంతో తీసుకెళ్ళటానికి రాలేదన్నమాట. నీ పరువు పోతుందని భయపడొచ్చు అంతేనా? మొత్తానికి ఇక్కడ కూడా నీ బిజినెస్ బుద్ధి పానించుకున్నా కాదు. అవకాశం దొరికితే శవాలతో కూడా బిజినెస్ చేస్తావు. బ్లడ్ రిలేషన్ విలువ నీకేం తెలుస్తుంది? వినోద్, నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో, ఏం బాధలు పడుతున్నావో అని వెతుక్కుంటూ వచ్చాను. దయచేసి నన్ను మాటలతో బాధ పెట్టకు. నీకన్నా నాకు బిజినెస్లో అవి ఏవీ ముఖ్యం కాదు. కావాలంటే నీకోసం అన్నీ వదులుకుంటాను. నా మాట విని నాతో పాటు ఇంటికి రా. నువ్వు వస్తే మళ్ళీ ఆ ఇల్లు కళకళలాడుతుంది. చూడు, నువ్వు ఈ దొంగ వ్యవహారాలు మానేసి నిజాయితీగా బతిదేనే గాని ఆ ఇల్లు బాగుపడదు. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నంతకాలం నేను కాదు కదా, ముక్కోడు దేవతలు వచ్చి ఆ ఇంట్లో కొలువున్నా అది శ్మశానంలో ఉంటుందే తప్ప కళకళలాడదు. అది గుర్తుంచుకో. నీతో ఇంతసేపు మాట్లాడటమే బుద్ధి తక్కువ. ఇక వెళ్ళు. వినోద్, అంటే నాతో రానంటావు? నువ్వు తొందరగా వెళ్తే తలుపేసుకుంటాను. మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదేనా? అవును మేడం. అంతా పాత వాళ్ళేనా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. వాళ్ళకి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పు. వాళ్ళతో అగ్రిమెంట్ కంక్లూడ్ అయిందా? అయింది మేడం. ఆల్మోస్ట్ అందరూ వచ్చి దీపక్ గారితో మాట్లాడిన తర్వాతే ఫైనలైజ్ చేసాం. అలా అయితే పర్వాలేదు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఈ లిస్టు ప్రకారం అందరికి ఇన్విటేషన్స్ పంపించారా? నిన్ననే అందరికీ పంపించేసే మేడం. డీలర్స్ కూడా పంపిద్దాం అనుకున్నాం. లోకల్లో ఇవ్వాల్సినవి తప్ప అన్నీ వెళ్ళిపోయాయి మేడం. డ్రింక్ రిలీజ్ చేయడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది. బాట్లింగ్ ఎంతవరకు వచ్చింది? మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కి టైం పడుతుంది కదా. అదేం ప్రాబ్లం కాదు మేడం. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తో మాట్లాడి రిలీజ్ నాటికి అందరికి స్టాక్ అందేలా ప్లాన్ చేశాం. వెరీ గుడ్. ఫంక్షన్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? హోటల్ సితార కాంట్రాక్ట్ ఇచ్చాం కదా మేడం. ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. తర్వాత ఫంక్షన్ కన్నా ఎక్కువగా పబ్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకున్నాం కదా. అందుకే స్టేజ్ డెకరేషన్ దగ్గర నుంచి అన్నీ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేయాలి. సుధాకర్, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అందుకే మేడం రేపంతా నేను అక్కడే ఉండి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగేలా చూస్తాను. బయట పనులన్నీ రాజుగారు చూసుకుంటారు. వెరీ గుడ్. ఫంక్షన్ లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చాలా గ్రాండ్ గా చేశారని అందరూ మెచ్చుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ముఖ్యమైన వాళ్ళందరికీ పర్సనల్ లెటర్స్ రాద్దాం అనుకున్నాం కదా. ఎలాగో ఇన్విటేషన్స్ పంపించేశాం కదా మేడం. పంపించేసినా పర్సనల్ గా లెటర్స్ రాస్తే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఓకే మేడం, నేను డ్రాఫ్ట్ తయారు చేస్తాను. మీరు ఒకసారి చూస్తే రేపు కొరియర్లో పంపించేద్దాం. అలాగే. ఫంక్షన్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? ఏమన్నా ఉంటే మేము ఫోన్ చేస్తాం మేడం. సరే అయితే నేను బయలుదేరతాను. దీపక్ ఇక్కడికే వస్తానాడా? లేదు మేడం, పని చూసుకుని డైరెక్ట్ గా ఇంటికే వస్తానన్నారు. అలాగా, మరి నేను బయలుదేరతాను. అలాగే మేడం. అలాగే రే చిన్న, సాయంకాలం కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్తే ఒకసారి రూమ్కి రా. ఏం లేదు, రూమ్లో కూర్చుని బోర్ కొడుతుందిరా. మార్కండేల్ మాస్టర్ ఇంటికి వెళ్ళొద్దామని. అలాగే, సరే బాయ్. కమిన్. నాన్న, మీరా? నేనే బాబు, నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాను. కూర్చో నాన్న. ఏంటి, రోజుతో గొడవపడి వచ్చేసావా? అవును నాన్న, మొన్న జరిగిన ఇన్సిడెంట్తో నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నీ మీద ఆవిడ కోపం ఉండొచ్చు, అలా అని ప్రాణాలతో చెలగాటం ఆడడం నేను తట్టుకోలేకపోయాను. ఇన్నాళ్ళు ఏదో బిజినెస్ గొడవలే కదా అని నేను అంటున్నట్టుగానే ఉన్నాను. కానీ ఆవిడలో క్రూరత్వం, శాడిజం ఉన్నాయని నాకు తెలీదు. ఇంతవరకు ఆవిడ గురించి ఎవరు చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకంటే ఆవిడంటే నాకు అంత అభిమానం. కానీ ప్రత్యక్షంగా చూశాక ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. అందుకే వచ్చేశాను. ఒకసారి మనిషి మీద గౌరవం, అభిమానం పోయాక కలిసి ఉండడం కష్టమే వినోద్. మనసు చంపుకొని నువ్వు మాత్రం ఎన్నాళ్ళని ఉండగలవు?
బయటకు వచ్చేసి మంచి పని చేశావు. కానీ నీకంటూ ఎవరూ లేనట్టు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? మన ఇల్లుంది, డైరెక్ట్గా అక్కడికే వచ్చేయాల్సింది. నువ్వు ఇంకా రోజు దగ్గరే ఉన్నావనుకుంటున్నాను. నిన్న చిన్న కనిపించి చెప్పే వరకు నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలీదు. పద, ఇంటికెళ్దాం. వద్దు నాన్న, నేను రాలేను. వినోద్, నీ ఇంటికి నువ్వు రావడానికి ఏంటి? సారీ నాన్న, నేను ఏ పరిస్థితుల్లో ఆ ఇల్లు వదిలొచ్చేసానో నీకు తెలుసు. మళ్ళీ అక్కడికి నేను రాలేను. అక్కడ అందరూ నిన్ను అభిమానించేవాళ్లే తప్ప అవమానించేవాళ్ళు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు. రావడానికి ఏంటి అభ్యంతరం? నాన్న, ఇన్నాళ్ళు మంచేదో చెడేదో తెలియక నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళెవరో, ప్రేమ నటించే వాళ్ళెవరో తెలుసుకోకుండా తిరిగాను. ఇప్పుడిప్పుడే కొంచెం మనుషులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడికి వస్తే అన్నీ అవే అర్థమవుతాయి బాబు. అది కాదు నాన్న. వినోద్, నువ్వేదో ఊహించుకొని బాధపడుతున్నావు. ఇంటికొచ్చి 4 రోజులు అందరితో కలిసి ఉంటే అన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు. నా కొడుకు తిరిగి నా దగ్గరికి వచ్చేసాడని నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? వెళ్దాం పద. నాన్న, ఇన్నాళ్ళు నాన్నంటే ఏమిటో, నాన్న ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఇంతకాలం ఏం మిస్ అయ్యానో అర్థమైంది. అలాంటిది నువ్వు వచ్చి పిలిచినా నేను రానంటున్నానంటే మరోలా అనుకోకు. ఒక్కసారి చీకట్లోంచి వెలుగులోకి వచ్చినవాడు వెంటనే ఆ వెలికి అలవాటు పడలేడు. కొంచెమైనా టైం పడుతుంది. కొన్నాళ్ళ పాటు నన్ను ఇక్కడే ఉండని, నేనేమిటో నన్ను ఆలోచించుకొని ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. సరే వినోద్, నీ ఇష్టం. నీకే అవసరం వచ్చినా నన్ను అడగడానికి సంకోచించకు. నువ్వు ఏ క్షణంలో ఇంటికి రావాలనుకున్నా అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారన్న విషయం మర్చిపోకు. అలాగే నాన్న. మరి నేను వెళ్తాను. సంధ్య, సంధ్య, నువ్వా కుసుమా? రా కూర్చో. సరే గాని మీ మామయ్య ఆ కేసు నుంచి బయటపడి క్లీన్ చిట్ తో ఇంటికి తిరిగి వచ్చేసాడు. అమ్మమ్మ హ్యాపీ. వినోద్ లో కూడా చేంజ్ వచ్చింది. మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇంకెందుకు అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? చెప్తాను. అసలు మావయ్య మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? రోజీ. రోజీకెప్పుడూ ఎవరినొకని బాధ పెట్టడం తప్ప వేరే పనేం లేదా? అయినా మీ మావయ్యని అంతలా ఎలా ఇరికించింది? బయటికి క్లాస్ గా కనిపిస్తుంది గాని రోజీది క్రిమినల్ మైండ్. అందుకే అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మావయ్యని ఇరికించింది. భార్గవిని పంపించి ముందు మావయ్యని ట్రాప్ చేయించింది. తర్వాత సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా దొంగతనం చేయించింది. కానీ అమ్మమ్మ తెలివిగా ఆ ఫార్ములా మార్చేయడం వల్ల కోట్ల రూపాయలు నష్టపోయింది రోజీ. ఆ పగ తీర్చుకోవడం కోసం భార్గవిని దాచేసి ఏదో శవం దొరికితే అది భార్గవిదేనని, మావయ్యే చంపేశాడని ప్రచారం చేసింది. పోలీసుల్ని లాయర్లని కొనేసి మావయ్యకి శిక్ష పడేలా చేసింది. అమ్మమ్మని దెబ్బతీయడానికి చివరికి ఇలాంటి ప్లాన్లు కూడా వేస్తుందా రోజీ? అయినా ఇదంతా రోజీయే చేసిందని తెలిసాక మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి? రోజీ మీద కేసు పెడితే వెళ్లి జీవితాంతం జైల్లో కూర్చుంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. అవన్నీ అమ్మమ్మ ముందే ఆలోచించి ఎందుకులే అని వదిలేసింది. అలా వదిలేస్తే రేపు రోజీ ఇంకేదైనా కూడా చేయొచ్చు. అందుకేగా ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నాను. రోజీకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రోజీ తల తిరిగిపోయేలా కరెక్ట్ టైం చూసి కొడతాను. ఓకే, ప్లాన్ రెడీ కదా, ఇంకెందుకు ఆలోచిస్తావు? ఈ కేసులు, కోర్టులు, షాక్లు, ట్రీట్మెంట్లు కాసేపు పక్కన పెట్టు. మనం కలిసి బయటికెళ్ళి చాలా రోజులైంది. ఎక్కడికైనా వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుందాం పదా. ఇది లంచ్ టైం, కబుర్లతో కడుపు నింపేద్దామనా? అదేం లేదు, నీ ఇష్టం. లంచ్కి వెళ్దామంటే వెళ్దాం, నేను రెడీ. అయితే పదా. ఉమ్మగారు, ఏదో పోర్ట్ వచ్చింది, దీని మీద అంతా సంతకం పెట్టండి.
ఆస్తిలో వాటా కావాలని నాకే లాయర్ నోటీస్ ఇస్తావా? నా గురించి నువ్వు చాలా తక్కువగా ఆలోచించినట్టున్నావు. నా స్థాయి ఏమిటో తెలుసుకోకుండా నాతోనే పోటీ పడుతున్నావా? నీ పొగరు వల్లే ఈ ఇంటికి నీ మొగుడికి దూరం అయ్యావు. అయినా నీకింకా బుద్ధి రాలేదా? ఈ ఆస్తి ఐశ్వర్యాలన్నీ నా తెలివితేటలతో, నా స్వయం కృషితో సంపాదించుకున్నాను. నీకిందులో వాటా కావాలా? ఎందుకు ఇవ్వాలి? ఆ విలియమ్స్ ని కాకాపట్టి చిత్తు కాగితాల మీద వీల్నామా రాయించుకుని నన్నే బెదిరిస్తున్నావా? కోర్టులో నీకేదో న్యాయం జరుగుతుందని కలలు గనుకు. అక్కడ కూడా ఈ రోజీ మాటే వేదం, ఈ రోజీ అనుకున్నదే న్యాయం. నిన్ను మీ అమ్మమ్మని కోర్టుల చుట్టూ ఎలా తిప్పిస్తానో చూడు. గుడ్ మార్నింగ్ మేడం. రండి కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా మేడం, మీరెందుకు శ్రమ తీసుకుని వచ్చారు? ఎందుకు వచ్చారని అడుగుతారేమిటి? లాయర్ల దగ్గరికి ఎవరు చుట్టం చుప్పుకారారు. ఏవైనా కేసులు ఎరుక్కుంటేనే వస్తారు. ఏం జరిగింది మేడం? సాఫ్ట్ డ్రింక్ విషయంలో గొడవేదో జరిగిందని విన్నాను. వాళ్ళు ఏమన్నా కోర్టుకు ఎక్కారా? అవన్నీ చిల్లర విషయాలు. వాటికైతే మీదాకా రాను. ఇప్పుడు మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఏమైంది మేడం? క్లియర్గా చెప్పండి. ఆ ముసలాడు విలియమ్స్ చచ్చు కూడా సాధిస్తున్నాడు. పోయేవాడు ఊరికే పోక ఆస్తిలో తన వాటా సంధ్యకు చెందుతుందని వీళ్ళమ్మ రాశాడు. ఆ విషయం మీకు తెలుసు కదా? అవును తెలుసు. అదిప్పుడు ఆస్తిలో తన వాటా కావాలంటూ లాయర్ నోటీస్ పంపించింది. అదేమిటి మేడం, ఇప్పుడు మళ్ళీ ఆ కేసు తిరగదోడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఏమొచ్చింది అని నన్ను ప్రశ్నలు అడగడం కాదు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తి సంధ్యకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకు మనం ఏం చేయాలో చెప్పండి. నిజంగా అమ్మాయి కోర్టుకెక్కితే ఆస్తిలో వాటా ఇవ్వటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ మాట చెప్పడానికి లాయర్లే అక్కర్లేదు. ఏ తలమాసిన వాడిని అడిగినా చెప్తాడు. మీరేదో న్యాయాన్ని నిలబెట్టడానికి దిగొచ్చిన ధర్మదేవతలా మాట్లాడకండి. లాయర్గా మీకున్న అనుభవంతో ఏం చేయాలో సలహా ఇవ్వండి.